అనంతపురంలోను రాయలసీమ జిల్లాల్లోనూ ప్రజలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ని రెన్యువల్ చేయకోకుండా కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వము, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ని రెన్యువల్ చేయమని పలుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు. అయినా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క అకౌంట్ ని రెన్యువల్ చేయలే. అందుకోసమని విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు కేంద్ర ఆర్డిటికి రావడంలే. అందుకోసం ఇప్పుడు ఆర్డిటి వారి సొంత స్థలాలను కూడా సైతం అమ్ముకుంటూ హాస్పిటల్ను ఒక్కోదాన్ని మూసివేసేదానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 500 మంది ఉద్యోగుల్ని, కార్మికుల్ని ఆర్డిటి సంస్థలో పనిచేసే వాళ్ళని తొలగించడం జరిగింది. ఆర్డిటిలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలని కొనసాగించేదానికి విద్య, వైద్య, మంచినీటి పథకాలని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు కట్టించేటువంటివి అన్ని కూడా నిలుపుదల చేసినారు. కాబట్టి ఆ అకౌంట్ రెన్యువల్ చేస్తే వారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమనిలే, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమనిలే. విదేశాల నుంచి మాకు నిధులు వస్తాయి. ఆ నిధుల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తామన్న ఆర్డిటి చెప్తుంటే కేవలం ఒక అకౌంట్ రెన్యువల్ చేసేదానికి సంవత్సరాల తరబడి టైం తీసుకుంటా ఉన్నారు. అందుకోసమే ఈరోజు అనంతపురంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని వేయడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. అందరూ ముక్తకంఠంతో ఆర్డిటికి ఆ నిధుల్ని వచ్చేదాని కోసం ఆ అకౌంట్ రెన్యువల్ చేయమని కోరుతా ఉన్నారు. దీనికి అవసరమైన కార్యాచరణ చేపట్టేదానికన్నా ముందు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా ఇతర వామపక్ష పార్టీల నాయకులు అందరినీ కలిసి వచ్చేదాని కోసము ఈ నెల 20-21 తారీఖు అమరావతికి పోవాలని చెప్పాలని అఖిలపక్ష కమిటీ ఈరోజు ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో కూడా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. మరి అప్పటికి కూడా చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన జరిగేదానికి ప్రజలంతా సిద్ధమవుతా ఉన్నారు. స్వచ్ఛందంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆర్డిటి పైన ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు, ఆర్డిటి చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు అనంతపురం జిల్లాలోను, సత్య జిల్లాలోను, రాయలసీమ జిల్లాలోను ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. అందుకోసం ఆర్డిటికి నిధులు రావడం లేదు. ఆర్డిటి ఈరోజు తరలిపోతా ఉంది. అవసరం వస్తే శ్రీలంకకు పోతా ఉంది అని చెప్పనని వదంతులు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడంతా వైండప్ చేసి శ్రీలంకకి ఆర్డిటి తరలిపోతుంది అనేటువంటి వదంతులు వస్తున్నాయి. కాబట్టి 100 పరిశ్రమలు స్థాపించిన ఈ యొక్క వెనుకబడిన జిల్లాల్లో ఆ ఆర్డిటి చేసేటువంటి సేవా కార్యక్రమాలకు సమానం కాదు. అందుకోసమనే ఆర్డిటిని పునరుద్ధరించాలా, ఆర్డిటిని కాపాడుకోవాలా, సేవ్ ఆర్డిటి అనే ఉద్దేశంతో ఈ రోజు అకౌంట్ ని రెన్యువల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేదానికి అన్ని పార్టీలు ముక్తకంఠంతో ప్రయత్నం చేయాలని అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థను కాపాడుకోవాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి గారి అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాల సంబంధించిన నాయకుల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ జిల్లాలో 50 సంవత్సరాల క్రితం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, సరైనటువంటి చదువు లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక, త్రాగటానికి చుక్క నీరు లేక, వ్యవసాయం చేయటానికి అవకాశాలు లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుండే పరిస్థితుల్లో చూశాం. అదేవిధంగా మహిళలు అవహేళనకు గురి అవటానికి పరిస్థితులు చూశాం. మరి కరువుతో కొట్టుమిట్టాడుతూ పేదరికంతో తల్లడిల్లిపోతున్నటువంటి ఈ జిల్లాలో మన జిల్లావాసి కాకపోయినా, మన రాష్ట్రవాసి కాకపోయినా, మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా, ఈ దేశంలో పుట్టకపోయినా, ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఇక్కడ మన జిల్లాకు సంబంధించినటువంటి కరువును పారదోలడానికి, పేదరికాన్ని నిర్మూలన చేయడానికి విన్సెంట్ పెర్రర్ గారు ఈ జిల్లాకు విచ్చేసి
కరువు పైన, పేదరికం నిర్మూలన పైన ఒక యుద్ధం, ఒక యజ్ఞంలాగా చేసినటువంటి గొప్ప మహనీయుడు. మరి అటువంటి గొప్ప సంస్థ ఆర్డిటి సంస్థ. ప్రభుత్వాలకి ధీటుగా పేదలకు ఉపయోగపడినటువంటి ఏకైక సంస్థ ఆర్డిటి సంస్థ. మరి అటువంటి ఆర్డిటి సంస్థకు సంబంధించినటువంటి FCRA నిధులను రెన్యువల్ చేయడం కోసం దాదాపు ఈ జిల్లాలో మీరు చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్ర వ్యాప్తంలో చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి నోట మాకు ఆర్డిటి కావాలి, ఆర్డిటి లేని అనంతపురం జిల్లాను ఊహించుకోలేము. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, రాయలసీమ వ్యాప్తంగా కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవలను వినియోగించినటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. కాబట్టి ఆర్డిటి సంస్థను బతికించుకోవాలి, మాకు అవసరం ఉందయ్యా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నా, మన యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తా ఉన్నా, పరిపాలన చేసేటటువంటి వ్యక్తులు పట్టించుకోపోగా కేవలం వ్యవస్థలన్నిటిని, ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని ప్రైవేటు పరం చేసుకుంటూ మరొక పక్కన ఏదైనా అంశాన్ని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఎందుకు ఆర్డిటికి FCRA నిధులను మీరు రెన్యువల్ చేయలేకపోతా ఉన్నారు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామిగా క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? మరి ఇరువురు కూడా ఇంతవరకు దాదాపు ఈ 19 నెలల కాలంలో నరేంద్ర మోడీ గారిని దాదాపు 22 సార్లు కలవటం జరిగింది. ఎందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని, అందులో మా ఉనికికే ప్రమాదంగా ఉన్నటువంటి ఆర్డిటి సంస్థని ఎందుకు రెన్యువల్ చేయలేకపోతా ఉన్నారు? అందుకే భవిష్యత్తు కార్యాచరణ నిరూపించుకోవాలనేసి ఒక కార్యాచరణ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వామపక్ష పార్టీలతో కలిపి, వివిధ ప్రజా సంఘాలతో కలిపి గతంలో ఏ విధంగా అయితే అనంతపురం జిల్లాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టామో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆర్డిటిని కాపాడుకోవటానికి, అడుగులో అడుగు వేయటానికి వివిధ ప్రజా సంఘాలందరితో కలుపుకొని సేవ్ ఆర్డిటి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ మేము మద్దతుగా ఉంటాం. ఒక్క విషయం అయితే తెలియజేస్తా ఉన్నాను, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఉద్యమాల పురిటిగడ్డ అనంతపురం జిల్లా, పోరాడితే మనం సాధించుకోలేనటువంటిది ఏది లేదని తెలియజేస్తూ, ఒకప్పుడు ఏ అవకాశాలు లేనప్పుడు ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మన పూర్వీకులది. మరి ఇవాళ మనం పోరాటాలు చేయడానికి, మనం ఉద్యమాలు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా ఆర్డిటిని రచించుకోలేకపోతే చరిత్ర మనలందరినీ క్షమించదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా ఇక్కడ చేసేటటువంటి ఏదైతే ఇవాళ సిపిఐ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ ముందుకు వచ్చారో వాళ్ళందరితో కూడా కలుపుకొని ఒక నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఆర్డిటిని ఇక్కడే ఉండేటట్టు సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. చివరికి ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇవాళ ఈ ఆర్డిటికి సంస్థ ఒక నిర్వేదంలో ఈనాడు పత్రికల్లోనే తమ ఆస్తులను ఇవాళ చూడండి ఒకసారి, ఇంతలాగా ఒక సంస్థ పైన పగ పట్టుకున్నారంటే అది పేదవాళ్ల పైన పగ పట్టినట్టే. ఇది ఆర్డిటి పైన కచ్చిపూరితమైనటువంటి వాతావరణం కాదు, పేదవాడి పైన కచ్చిపూరితమైనటువంటి వాతావరణం. పాలకులు అనేటటువంటి వాళ్ళు పేదలకు అండగా ఉండాలి కానీ పెత్తందారులకు అండగా ఉండకూడదు అనేసి మా డిమాండ్. అందుకే పెత్తందారుల పక్షాన పాలకులు ఉన్నంత కాలం పేదవారికి న్యాయం జరగదనేసి, అందుకే పేదవారి పక్షాన పోరాటమే శరణ్యంగా మేమందరం కలిసి పోరాటం చేస్తామనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తెలియజేస్తాం. ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటి FCRA రెన్యువల్ కోసం అనంతపురం నగరంలోని పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా NGOs కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, అనేక మంది దీంట్లో వచ్చి వారి వారి యొక్క సందేహాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్డిటి అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే ఆర్డిటి. అనంతపురం జిల్లాలో చూసుకుంటే కన్నా ఉమ్మడి జిల్లాలో
ఆర్డిటి సేవల్ని మరవలేం. ఆర్డిటి సంస్థ అనేది కేవలం ఒక మతానికి చెందినది కాదు, ఒక కులానికి చెందినది కాదు, ఒక ప్రభుత్వానికి కాదు, కేవలం పేదలకు ఏ విధంగా అవసరమైన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు అనంతపురం నగరంలో ఉమ్మడి జిల్లాలో ఆర్డిటి చేసిన సేవల్ని మరవలేనివే. విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అగ్రికల్చర్ విధానంగా కావచ్చు, హౌసింగ్ విధానంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా స్పోర్ట్స్లో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అనంతపురం నగరాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక సంస్థ ఏదో అంటే ఆర్డిటి వ్యవస్థ. ఈరోజు FCRA రెన్యువల్ కాకపోవడం దాదాపుగా 10 నెలలుగా అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, అనేక ఆర్గనైజేషన్స్ దాదాపుగా 10 నెలల నుంచి అనేక పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. రంగయ్య గారు కళ్యాణదుర్గంలో పాదయాత్ర చేశారు. అయినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చలనం లేదంటే ఏ విధంగా ఉండో కూడా మనం ఒకసారి గమనించాలి. నారా లోకేష్ గారు అయితే స్వయాన అమిత్ షా గారికి కలిసి ఇది ఖచ్చితంగా ఆర్డిటి సంస్థకి FCR తీసుకురావాలని చెప్పేసి అప్పుడు ఆయన రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా కొంచెం కూడా దాని చలనం లేదు, ముందుకు పోకపోయిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో కొంచెం పోరాటాలు, యుద్ధమాలు కొన్ని స్లో కావడం, మరీ దీనికి ఆర్డిటి వ్యవస్థ ఏదైతే ఇప్పుడు స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు, కొన్ని హాస్పిటల్ ఇప్పుడు మూతపడుతున్నాయని చెప్తున్నారు, మేము సేవలు అందించలేకపోతున్నాం, మాకు ఈ ఫండ్స్ వచ్చే వరకు మేము చేయలేమని చెప్పి ఆర్డిటి ఏవైతే చెప్తున్నారో వారి కోసం మరి అందరూ కూడా ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి రాబోయే రోజుల్లో ఇది సాధించుకునే వరకు మనం అందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తున్నారు. జిల్లాలో ఆర్డిటి FCRA సంబంధించిన పునరుద్ధరణ సమస్య పెద్ద ఎత్తున ఆందోళన రూపానికి వస్తా ఉంది. ఈ జిల్లాకు దాదాపు 300 కోట్ల రూపాయలతో విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు, మహిళలు, వికలాంగులు, క్రీడలు అనేక రూపాలలో రైతాంగానికి తోడ్పడేటువంటి విధంగా ఆర్డిటి సంస్థ అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం 2022లో FCRAను పునరుద్ధరణ చేయకోకుండా ఆటంకం చేసింది. అప్పటి పాలకులు దీని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుత పాలకులు దీని మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆచరణలో పూర్తి స్థాయిలో జరగలేదనేటువంటిది కనపడుతుంది. ఇప్పటికైనా పాలకులు ఏం ప్రయత్నం చేసినారు, ఏం కథ, అనంతపురం జిల్లాలో పేద వర్గాలకు ఉపయోగపడేటటువంటి ఆర్డిటి సంస్థ FCRAని పునరుద్ధరణ విషయం మీద పాలక పార్టీలు స్పష్టంగా తెలియజేసినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ జిల్లాలో FCRA సంబంధించిన పునరుద్ధరణ కాకపోయినా లేదా అవునా వాటికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. 300 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆర్డిటి సంస్థకు సంబంధించిన సమస్య తీరుతుంది. FCRA సంబంధించినటువంటిది ప్రాసెస్ లో చేసుకోవచ్చు. అదే సందర్భంలో సత్యసాయి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కావచ్చు, లేదా వాటర్ కావచ్చు, లేదంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, వీటికి కరెంటు రాయితీలు ఇస్తారు, అనేక రకాల రాయితీలు ఇస్తున్నారు. వాటిని ఈ ఆర్డిటి సంస్థకి ఇవ్వాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించుకుంటున్నాం. రాబో కాలంలో కార్యాచరణ చేస్తాం. సిపిఎం పార్టీగా సిపిఎం అనుబంధ ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కోణంలో సిపిఎం అనుబంధ సంఘాలు అట్లాగే ఇతర ప్రజా సంఘాలు కలిసి ఇచ్చేటువంటి వాటితో కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తూ సిపిఎం పార్టీగా పోరాటానికి మద్దతు ఇస్తుందనేది తెలియజేస్తున్నాం. పార్టీ సిపిఐ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలని మరి అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు మరి సేవ్ ఆర్డిటి పేరుతో మరి ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో ఆర్డిటి ఒక వరం లాంటిది. ఎందుకంటే దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ జిల్లాలో సమాంతరమైనటువంటి ప్రభుత్వం మాదిరిగా ఈ జిల్లాలో ఈవేళ ఎస్సీ ఎస్టీలకు మరి గృహ నిర్మాణంతో ప్రారంభమై ఇవాళ సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుతో మాదిరి ఇవాళ చెక్ డ్యామ్ నిర్వహించి బోరు బావులు తీసుకుని వచ్చి హార్టికల్చర్ కూడా డెవలప్ చేయడంలో ఆర్డిటి తన పాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ విద్యా ఉపాధి అవకాశాల కోసం ఇవాళ పేదవాళ్ళ కోసం మరి స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డిటి ఆధ్వర్యంలో ఉచితంగా హాస్పిటల్ నిర్వహించి అనేక మంది పేద ప్రజలకు ఇవాళ వైద్యాన్ని అందిస్తూ ఉంది. మరోపక్క ఇవాళ మరి అందరకు అంటే క్రికెట్ లేదంటే ఇతరత్ర మరి మొత్తం అందరూ కూడా క్రీడా రంగంలో కూడా వాళ్ళని కూడా డెవలప్ చేస్తూ ఉంది. అనంతపురంలో కూడా ఆర్డిటి స్టేడియాన్ని నిర్మించి అనేక మంది ప్రతిభ కలిగినటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ క్రీడా రంగంలో మరి వెళ్తా ఉన్నారంటే
దీని వెనుక అంతా కూడా ఆర్డిటి ఉంది. మరి అట్లాంటి ప్రతిష్టాత్మకమైన ఆర్డిటి సేవల్ని ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా నిలిపివేయడం జరిగింది. అనేకమైన టెక్నికల్ కారణాలతో విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధుల్ని ఆపడం ద్వారా ఈరోజు ఆర్డిటి సేవల్ని ఇవాళ కొనసాగించలేకపోతా ఉంది. అందుకోసమే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం, రాజకీయ పార్టీలు అన్ని కూడా ముక్త కంఠంతో సేవ్ ఆర్డిటి పేరుతో ఆర్డిటిని రక్షించుకోవాలి. ఆర్డిటి ఉండడం ద్వారా కరువు ప్రాంతంలో మరి ఇలాంటి అనంతపురంలో వలసలు ఇవన్నీ కూడా మరి ఆగుతా ఉన్నాయంటే, ఇవాళ పేదవాళ్ళకి వైద్యము, విద్య వస్తా ఉందంటే ఆర్డిటి ఉంది. అనేక మంది ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి యొక్క సంస్థని మరి అందరూ కూడా బాధ్యతగా మరి దీనికి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి అనేక మంది తీసుకుని వెళ్ళడం జరిగింది. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్తా ఉన్నారు తప్ప నేటికి కూడా రానటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం అంతా ఆర్డిటి యొక్క కార్యక్రమాలని మరి ఇవాళ భారమై వాళ్ళందరూ కూడా తమ సంస్థను కూడా అమ్ముకోవడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలా. ఇందులో రాజకీయాలను చూడకుండా తక్షణమే సేవాభావంతో పనిచేస్తున్నటువంటి ఆర్డిటి నిధుల్ని యథావిధంగా కొనసాగించేంత వరకు కూడా ఈ జిల్లా ప్రజానీకం ఆర్డిటికి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.